గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు అన్నదాన కార్యక్రమంలో 15వ రోజు. ఈరోజు అన్ని అన్నదానానికి ఏర్పాట్లు అన్నీ జరిగాయి. ఈరోజు మాతో పాటు మా స్టూడెంట్స్ అండ్ నూర్ సభా, నెక్స్ట్ ఆలియా అండ్ సుఫియాన్ వీళ్ళు ఇందులో ఈరోజు పార్టిసిపేషన్ చేసి నేను చేసే ఇందులో వాళ్ళు కూడా హెల్ప్ చేయడానికి వచ్చారు. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి సపోర్ట్ చేశారు అండ్ పిల్లల్ని కూడా పంపించి చేయడం జరిగింది. వెరీ గుడ్. థ్యాంక్స్ టు ఆలియా పేరెంట్స్, నూర్ సభా అండ్ సుఫియాన్. వయస్సు పెరుగుతున్నా తాను ఇంకా ఏ పనిని చేయడం లేదు. అతడిని తన తల్లిదండ్రులు కూడా తిడుతూనే ఉండేవారు. నీ వయసు వారంతా ఏదో ఒక పనిని చేసుకుంటూ చాలా సంతోషంగా జీవిస్తున్నారు, కానీ నువ్వు మాత్రం ఏ పనిని చెయ్యకుండా ఊరికే తిరుగుతున్నావు అంటూ తిడుతూ ఉండేవారు. అతను బయటకు వెళ్తే అందరూ నువ్వు ఏం పని చేస్తున్నావు అంటూ అడిగేవారు. వారికి సమాధానం చెప్పడానికి చాలా సిగ్గుపడేవాడు. తలను కిందికి దించుకొని ఇంటికి వచ్చేసేవాడు. ఇక అతను బయటికి వెళ్లడమే మానేశాడు. ఎవ్వర్నీ కలిసేవాడు కాదు. ఇక నేను దేనికి పనికిరాను, ఇక నా జీవితం ముగిసినట్లే. నా తల్లిదండ్రులు కూడా నా పరిస్థితులను అర్థం చేసుకోవడం లేదు. ఇక నేను ఎవరి కోసం బ్రతకాలి? ఈ బ్రతుకు బ్రతికే కన్నా మరణించడమే మేలు అంటూ ఆలోచించసాగాడు. మరునాడు ఉదయాన్నే చెరువు వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న అతనికి ఆ పక్కనే ఒక గురువు కొంతమంది ఆ ఊరి జనానికి ఏదో ఉపదేశం వినిపిస్తున్నాడు. అటుగా వెళ్తున్న అతనికి ఆ గురువు గారి మాటలు వినిపించాయి. వెంటనే అతడు అక్కడికి చేరుకున్నాడు. అప్పుడు ఆ గురువు గారు ఇలా చెబుతున్నారు: మానవునికి కలిగే దుఃఖం ఒక గురువు లాంటిది. జీవితంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది. సరైన మార్గంలో జీవించడం నేర్పుతుంది. మనం అనుకుంటే దుఃఖం నుండి ఏదైనా నేర్చుకోవచ్చు, లేదా అదే దుఃఖంతో బాధపడుతూ ఏడుస్తూ జీవితాన్ని గడపవచ్చు అంటూ చెబుతాడు. ఆ మాటలు విన్న రాము గురువుగారి ఉపదేశం పూర్తయ్యే వరకు అక్కడే ఉండి, పూర్తి కాగానే గురువు వద్దకు చేరుకొని ఇలా అంటున్నాడు: గురువుగారు, మీరు చెప్పినట్టుగా దుఃఖం మనకు ఏమీ నేర్పించదు, కేవలం బాధను మాత్రమే ఇస్తుంది. దుఃఖం నుంచి మనస్సుకు కలిగే బాధ అనంతమైనది. అది ఎలా ఉంటుందంటే ఇక జీవితంలో నీకు ఏమీ మిగలలేదు అని తెలియజేస్తుంది. జీవితం శూన్యంగా మారుతుంది. అది ఎలా ఉంటుందో అనుభవిస్తున్న నాకు పూర్తిగా తెలుసు. మృత్యువు కూడా దుఃఖం ముందు చిన్నదిగానే అనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, అంత దుఃఖం నీకు ఎందుకు కలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి తనకు ఉన్న సమస్యలన్నీ గురువుగారికి చెప్పి, గురువుగారు, నా దుఃఖానికి పరిష్కారం మీ వద్ద ఉండదు అని అంటాడు. అప్పుడు ఆ గురువు ఒక నవ్వు నవ్వి, నాయనా, అసలు ఇది దుఃఖమే కాదు, దీనికి పరిష్కారం ఎందుకు? నీకు నిజమైన దుఃఖం కలిగినప్పుడు నువ్వు నా వద్దకు రా, నేను నీకు తప్పకుండా పరిష్కారం చూపిస్తాను అని చెప్పి ఆ గురువుగారు అక్కడ నుండి వెళ్లిపోయారు. అది విన్న అతనికి ఆశ్చర్యం కలిగింది. ఏంటి, నేను అనుభవిస్తున్న దుఃఖం నిజమైన దుఃఖం కాదా? అయినా ఎవ్వరూ నా మనస్సులోని బాధను అర్థం చేసుకోవడం లేదు. తల్లిదండ్రులే నా బాధను అర్థం చేసుకోలేదు. ఇక ఈ గురువు ఏం అర్థం చేసుకుంటాడు అని అనుకున్నాడు. అప్పుడు ఆ రాము ఒక నిర్ణయానికి వస్తాడు. నన్ను ఎవ్వరూ గుర్తించడం లేదు, దుఃఖమైతే ఎలాగూ ఉండనే ఉంది. చివరిసారిగా ఒక్కసారి ప్రయత్నం చేస్తాను. ఏ పనినైనా సరే, అది చిన్నదైనా పెద్దదైనా చేసి చూస్తాను. అయినా కూడా కష్టాలు తొలగకపోతే ఇక నా జీవితాన్ని ముగించేసుకుంటాను అని అనుకున్నాడు. అతడు కొన్ని రోజులకే ఒక చిరు వ్యాపారాన్ని మొదలు పెట్టాడు. మొదట్లో చాలా ఆటంకాలు కలిగాయి, లాభాలు కూడా వచ్చేవి కావు. కానీ అది చూసిన తల్లిదండ్రులు మాత్రం చాలా ఆనందించేవారు. తమ కొడుకు ఏవో ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ సంతోషించేవారు. మెల్లిమెల్లిగా వ్యాపారాన్ని అభివృద్ధి చేశాడు. లాభాలు కూడా రావడం మొదలయ్యింది. ఇక అతని తెలివిని ఉపయోగించి వచ్చిన లాభాలతోనే కొత్త కొత్త వ్యాపారాలు చేస్తూ 2 సంవత్సరాల కాలంలోనే ఆ నగరంలో ఒక పెద్ద వ్యాపారిగా గుర్తింపు పొందాడు. బాగా ధనం సంపాదించాడు. ఇక చుట్టుపక్కల వారు అతడిని చాలా గౌరవించడం మొదలుపెట్టారు. నువ్వు ఏ పని చెయ్యడం లేదు అని అవమానించిన వారే ఈరోజు అతని వద్దనే పనిచేస్తున్నారు. రోజు రోజుకి తన స్నేహితుల సంఖ్య పెరుగుతుంది. ఇక తల్లిదండ్రుల ఆనందానికి హద్దులే లేవు. తమ కొడుకు ఇంత గొప్పవాడు కావడంతో అతడిని చాలా మెచ్చుకునేవారు. నువ్వు చాలా గొప్పవాడివి అంటూ పొగిడేవారు. ఆ వ్యక్తి ప్రతిరోజు చాలా సంతోషంగా ఉండేవాడు.
ఒక రోజున కొంతమంది స్నేహితులు వచ్చి, నువ్వు చాలా తెలివైన వాడివి, నీ వ్యాపారాన్ని ఇంకా పెంచుకో, ఇంకా ధనాన్ని సంపాదించు, నువ్వు ఈ రాజ్యంలోనే గొప్ప వ్యాపారివి కావాలి, అలా చేస్తే నీకు అధిక ధనం వస్తుంది, దాంతో ఎవరైనా నీ మాటనే వింటారు, అంతెందుకు నీ వద్దనే అధిక ధనం ఉంటే మహారాజుగారే నీతో స్నేహం చేసి నిన్ను ధనం అడగవచ్చు, ఆలోచించుకో, నీకు అంత శక్తి ఉంది అని చెప్పి వారంతా అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ స్నేహితులు చెప్పిన మాటలు రాము మనస్సులో బలంగా నాటుకుపోయాయి. నిరంతరం అదే ఆలోచిస్తున్నాడు. ఎలాగైనా ధనాన్ని సంపాదించాలి, ధనం ఉంటేనే గౌరవం లభిస్తుంది, నా వద్ద ఎక్కువ సమయం కూడా లేదు, చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ధనాన్ని సంపాదించాలి అని అనుకొని వ్యాపారాన్ని ఇంకా పెంచాలి అని భావించి పెట్టుబడుల కోసం ఎక్కువ ధనాన్ని అప్పుగా తెచ్చుకొని వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. తెచ్చిన అప్పు తీర్చడానికి ఎక్కువ లాభాలు రావాలి కాబట్టి తాను చేస్తున్న వ్యాపారంలో సరుకులు కల్తీ చేసి అమ్మడం, నాణ్యత లేని వస్తువులను అమ్మడం మొదలుపెట్టాడు. ఇక తన స్నేహితులు ఎలా చెబితే ఆ విధంగానే చేసేవాడు. లాభాల కోసం మంచి చెడు అనే విచక్షణ కూడా మరచిపోయాడు. ఇలా నిరంతరం వ్యాపారం గురించి మాత్రమే ఆలోచిస్తూ తన సుఖాన్ని మరచిపోయాడు. రాత్రి నిద్ర కూడా పోయేవాడు కాదు. తన వద్ద కావలసినంత ధనం ఉన్నా ఇప్పుడు సుఖం లేదు. తాను తప్పుడు వ్యాపారం చేస్తున్నానని లోలోపలే చాలా బాధపడేవాడు. తన వద్ద ఏమీ లేనప్పుడు కూడా అతనికి సుఖం లేదు. ఇప్పుడు అతని వద్ద అన్ని వస్తువులు, ధనం ఉన్నా ఇప్పుడు కూడా సుఖం లేదు. ఒక రోజున అతను తన రథంలో పక్క ఊరికి వెళ్తున్నాడు. అతనికి దారిలో ఇంతకు ముందు తనతో మాట్లాడిన గురువు గారి ఆశ్రమం కనిపించింది. ఈ గురువు నాకు దుఃఖం కలిగినప్పుడు తన వద్దకు వస్తే పరిష్కారం చూపిస్తాను అని చెప్పాడు. ఇప్పుడు నేను చాలా దుఃఖంలో ఉన్నాను, వెళ్ళి దీనికి పరిష్కారం అడుగుతాను